సోషల్ మీడియాలో ఎవరినైనా తిడితే లేదంటే అబద్ధాలు ప్రచారం చేస్తే వాళ్ళ మీద డెఫామేషన్ లేదా పరువు నష్ట దావా వేయచ్చా? నమస్తే, దిస్ ఇస్ యువర్ అడ్వకేట్ దాస్. చాలా మందికి తెలియని విషయం, ఓ వ్యక్తి గురించి అబద్ధ ఆరోపణలు చేస్తే అతని పరువు లేదా ప్రతిష్ట నష్టం కలిగించేదే డెఫామేషన్ లేదంటే పరువు నష్టం. ఇది సోషల్ మీడియా పోస్ట్ లో, యూట్యూబ్ లో, ఇన్స్టా, ఫేస్బుక్, వాట్సాప్ లేదా పబ్లిక్ స్పీచెస్ ద్వారా కూడా జరగచ్చు. మనకు బాగా తెలిసిన యాక్టర్ ఇతని మీద తీవ్రమైన ట్రోల్స్ జరగడం జరిగింది. దీనికి అతను డిఫామేషన్ యూట్యూబర్స్ మీద, కంటెంట్ క్రియేటర్స్ మీద ఢిల్లీ 2024లో డిఫామేషన్ కేసు ఫైల్ చేయడం జరిగింది. వాళ్ళ మీద ఇమీడియట్ గా ఇంటర్మ్ ఇంజెక్షన్ ఇవ్వడం జరిగింది. ఇమీడియట్ గా ఆ ట్రోల్స్ అన్ని ఆపేయమని కోర్టు వాళ్ళకి ఆర్డర్ ఇవ్వడం జరిగింది. ఇంకా జడ్జ్మెంట్ అవ్వలేదు. కాన్సిక్వెన్సెస్: ఫస్ట్ వన్ సివిల్ డిఫామేషన్, కాంపెన్సేషన్ ఇప్పించవచ్చు. సెకండ్ వన్ క్రిమినల్ డిఫామేషన్, అతని శిక్ష కూడా పడే అవకాశం ఉంటుంది. సోషల్ మీడియాలో ఏది పడితే అది పోస్ట్ చేయకండి, బాధ్యతగా ఉండండి. ఇలాంటి లీగల్ అవేర్నెస్ కోసం లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.